స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. దేశ రక్షణలో భాగంగా భారతీయ సైన్యంలో చేరి 18 సంవత్సరాల పాటు పలు రాష్ట్రాల్లో సేవలు అందించి ఆగస్టు 31న పదవీ విరమణ పొందిన సందర్భంగా స్వగ్రామం ఇబ్రహీంపట్నంకు ఆర్ శ్రీనివాస్ చేరుకున్నారు. ఈ శుభ సందర్భంగా ఆర్ శ్రీనివాస్ కు బాల్య మిత్రులు అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున సంగీత వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలకడం జరిగింది. ఇందిరాగాంధీ విగ్రహం నుండి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరి సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. స్థానిక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మిత్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు పలువురు సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ యువశక్తి ఎక్కువ కలిగిన భారతదేశంలో యువత ఒకవైపు వినూత్న ఆవిష్కరణతో అద్భుతాలు ఆవిష్కరిస్తూ ఉంటే మరొక వైపు మాదక ద్రవ్యాల మత్తులో యువత నిర్వీర్యం అవుతున్నారని వ్యాఖ్యానించారు. దేశ ప్రగతికి యువత చోదక శక్తి. అలాంటి యువత ఆర్ శ్రీనివాస్ ను స్ఫూర్తిగా తీసుకుని తమకు నచ్చిన రంగంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సన్మాన గ్రహీత ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ రక్షణలో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నారని, యువత దేశ రక్షణలో భాగం కావాలని ఆసక్తి గల వారికి తన వంతు సహాయం చేస్తామని, సన్మాన కార్యక్రమాన్ని తాను ఊహించలేనని, ఇలాంటి అద్భుత కార్యక్రమం నిర్వహించిన మిత్రులు దొరకడం నా అదృష్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎస్ ప్రవీణ్ కుమార్, పి రమేష్, పి రామకృష్ణారెడ్డి, ఎన్ మోహన్, ఏ మోహన్, మిత్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అనుకూలించగా వైజాగ్ నుండి బస్సు ద్వారా ప్రయాణించి మేము అక్కడి నుంచి చేరుకొని రిసీవ్ చేసుకొని రావడానికి కొంత ఆలస్యమైంది. సో ఇక్కడ నుండి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు ర్యాలీగా ఉంటుంది. సో దయచేసి ప్రజలందరూ మాతో కలిసి రావాలని కోరుకుంటున్నాం. జై హింద్. జై హింద్. మా మిత్రుడు 18 సంవత్సరాలు కుటుంబానికి దూరంగా, ఊరికి దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా, భార్యాపిల్లలకు దూరంగా ఎక్కడనో గడ్డలు రక్తం గడ్డగట్టే చలిలో ఉద్యోగం చేసి బార్డర్లో బాంబుల మూత మోగితే ఇక్కడ ఉన్న కుటుంబం యొక్క గుండె ఎంత బరువెత్తుందంటే వాళ్ళు ఎవరికి కూడా చెప్పుకోవడంత బాధ. ఒక పక్క దుఃఖం ఉంటుంది, ఒక పక్క ఎవరైనా ఏమైందో తెలుసుకుందామనే ఆ ఆలోచన కూడా వాళ్ళకి రాకుండా ఇంట్లోనే ఉండి నాకు తెలిసి ఏడ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. వాళ్ళ సతీమణికి కానీ, వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ. చిన్ననాటి మిత్రులకు కూడా ఇలాంటిదే ఉంటుంది. కానీ గొప్పతనం ఏంటంటే ఇలా 100 కోట్ల భారత జనాభా, సుమారు 100 కోట్ల భారత జనాభా గుండె మీద చేసుకొని ప్రశాంతంగా ఉంటున్నారంటే అది బార్డర్లో పనిచేసే మన సైనికుల యొక్క గొప్పతనం అని నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా చాలామంది ఇక్కడ లోకల్లో ఉండి ఎన్నో ఉద్యోగాలు చేసుకుంటూ అందరితో హ్యాపీగా అన్ని కార్యక్రమాల్లో, అన్ని ఫంక్షన్లలో అన్నిటికీ అటెండ్ అవుతుంటారు. వాళ్ళు కనీసం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వారిలోకి వెళ్తే, అంటే యుద్ధ భూమిలో వాళ్ళు ఉన్నారంటే ఒక 3 రోజుల పాటు వాళ్ళకు కనీసము తినడానికి ఆ తిండి కూడా దొరకదు. అట్లాంటి పరిస్థితుల్లో సేవ చేసి ఇలా పదవి విరమణ చేస్తుందంటే ఇది ఇబ్రహీంపట్నం మీ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా గర్వకారణంగా మీరు చెప్పుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులు దేశం గర్వించేదగ్గ బిడ్డ మన దగ్గర ఉన్నాడు అని చెప్పేసి రేపటి నుంచి ఈ ఆర్ శ్రీనివాసును చూపించుకుంటూ మీ పిల్లల్ని పెంచాలని నేను మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే క్రమశిక్షణ అనేది ఒక వనరును ఓన్లీ ఆర్మీతోనే సాధ్యమవుతుంది. క్రమశిక్షణ ఆర్మీతో మాత్రమే సాధ్యం ఉంటుంది. స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, దేశభక్తి ఉంటుంది, కుటుంబాన్ని చూసుకునే తత్వం ఉంటుంది. లాస్ట్ దేశాన్ని కనుక ఎట్లా రక్షించిండో రేపటి నుంచి మీ ఊరిని కూడా రక్షించుకుంటూ
మీ ఊళ్ళో కూడా